తన మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు పిలిస్తే వెళ్ళేవాడు, దుఃఖంలో ఉన్నప్పుడు పిలవకపోయినా వెళ్ళేవాడు నిజమైన స్నేహితుడు. సూర్యుడు ఉదయించటం మరిచినా, సముద్రం అలలను మరిచినా సాయం చేయడం మరువనిది నిజమైన స్నేహం. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా తిరిగి ఏకమై పయనాన్ని సాగించే బంధమే స్నేహబంధం. మౌనం వెనుక మాటను, కోపం వెనుక ప్రేమను, నవ్వు వెనుక బాధను అర్థం చేసుకునేవాడే స్నేహితుడు. ఎంతమంది బంధువులున్నా అన్ని భావాలను పంచుకోగలిగేది ఒక్క స్నేహితుడితో మాత్రమే. స్నేహం అంటే మన భుజంపై చెయ్యి వేసి మాట్లాడటం కాదు, మన కష్ట సమయాలలో భుజం తట్టి నేనున్నానని చెప్పడం. చిన్న విషయం కాదు స్నేహం, ఎంతటి సమస్యనైనా చిన్నదిగా మార్చే అద్భుత ఉపకరణం. నీకు కాలక్షేపాన్ని ఇచ్చేవాడే కాదు, నీ కష్టాలను కూడా పంచుకునేవాడు నిజమైన స్నేహితుడు. కులమత భేదం చూడనిది, పేదధనిక భేదం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే. నీ గురించి అన్నీ తెలిసిన వ్యక్తి కలవలేకపోయినా నీతో ఇంకోసారి సావాసం కోరుకునే వ్యక్తి ఒక్క నీ స్నేహితుడు మాత్రమే. మన ఆటపాటల్లోనే కాదు, మన జీవితంలోనూ ఆటుపోట్లలో తోడుండేవారే నిజమైన స్నేహితులు. స్నేహం పొందటానికి మోసం చేస్తే తప్పు లేదు, కానీ మోసం చేయడానికి స్నేహాన్ని కోరితే అది క్షమించరాని తప్పు. విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ, గడిస్తే తెలుస్తుంది కాలం విలువ. స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది స్నేహితుడి విలువ. 1000 మంది మిత్రులున్నా అది తక్కువే, ఒక మిత్రుని పోలిన శత్రువు ఉన్నా అది ఎక్కువే. గాయపడిన మనసుని సరిచేసేందుకు స్నేహానికి మించిన ఔషధం ఇంకొకటి లేదు. నువ్వు నలుగురిలో ఉన్నా నీలో నువ్వు లేకుండా చేస్తుంది ప్రేమ. నీలో నువ్వు లేకున్నా మేము నలుగురం నీకున్నామని చెప్పేది స్నేహం. షరతులు లేకుండా నీతో ఉండేవాడు, ఏమీ ఆశించకుండా నీ మంచిని కోరేవాడు నీ స్నేహితుడు. ఏ విషయాన్నైనా నిస్సంకోచంగా నిర్భయంగా పంచుకోగలిగేది ఒక్క స్నేహితుడి దగ్గర మాత్రమే.